ఆలిస్ ఇంకా వండర్ల్యాండ్. అనగనగా ఒక ఊర్లో ఆలిస్ అనే ఒక చిన్న పాప ఉంటుంది. ఆ పాపకు కొత్త కొత్త విషయాలంటే ఆసక్తి చాలా ఎక్కువ. ఒకరోజు ఉదయం ఆలిస్ వాళ్ళ అక్కతో కలిసి గార్డెన్లో చెట్టు కింద కూర్చొని టైంపాస్ చేస్తుంది. వాళ్ళక్క ఒక పుస్తకాన్ని చదువుతుంది. ఆలిస్కి చాలా బోర్ కొట్టింది. ఆమెకు ఏం చెయ్యాలో తోచలేదు. వాళ్ళక్కను ఆ పుస్తకం చదవడం ఆపి తనతో పాటు ఆడుకోవడానికి రమ్మంది. కాని వాళ్ళక్క ఆలిస్ను పట్టించుకోకుండా ఆ పుస్తకం చదవడంలో మునిగిపోయింది. ఇంతలో అటువైపుగా ఓ కుందేలు పరిగెత్తడాన్ని ఆలిస్ చూస్తుంది. ఆ కుందేలు తనలో తనే మాట్లాడుకుంటూ పరిగెడుతుంది. చాలా ఆలస్యమైపోయింది అనుకుంటూ వెళ్ళి ఒక బొరియలో దూరిపోతుంది. ఆలిస్కు ఆ మాట్లాడే కుందేలు సంగతేంటో తెలుసుకోవాలన్న ఆసక్తి పెరిగిపోతుంది. ఆ కుందేలు వెళ్ళిన మార్గాన్ని వెంబడించి ఆ బొరియలోకి తొంగి చూస్తుంది. అయితే ఇంతలో ఆమె కాలు జారి ఆ బొరియలోంచి ఆ సొరంగంలో పడిపోతుంది. చీకటిగా ఉన్న ఆ సొరంగంలో జారి 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 ఆఖరుకు ఒక నేలపై పడుతుంది. లేచి చూసేసరికి అది ఒక పెద్ద గది. ఆ గదికేమో చిన్న తలుపుంటుంది. కుందేలు ఆ తలుపు గుండా బయటకు వెళ్లడాన్ని చూస్తుంది ఆలిస్. తను కూడా ఆ తలుపు గుండా బయటకు వెళ్లాలనుకుంటుంది. కానీ ఆ తలుపు చాలా చిన్నగా ఉంటుంది. ఇంత చిన్న తలుపులోంచి బయటకు వెళ్లడం ఎలాగా అని ఆలోచిస్తుంది ఆలిస్. ఇక నేను ఈ గదిలోంచి బయటకు వెళ్లలేనేమో అని దిగులు పడుతుంది. ఎప్పటికీ ఈ గదిలోనే తను ఉండిపోవాల్సి వస్తుందేమో అని దిగులుగా ఆలోచిస్తుంది. బయటపడ్డానికి ఏదైనా మార్గం దొరుకుతుందేమో అని చుట్టూ చూస్తుంది. ఆలిస్కు ఆ గదిలో ఒక మూల, ఒక బల్లపై ఒక గాజు సీసా, ఒక తాళం చెవి కనిపిస్తాయి. ఆలిస్ ఆ తాళం చేతిని తీసుకుంటుంది. ఆలిస్కు బాగా దాహం వేస్తుంది. ఆ గాజు సీసాలో ఉన్న ద్రవాన్ని తాగేస్తుంది. అంతే, వెంటనే ఆమె చిన్నగా మారిపోతుంది. భలే, ఇప్పుడు నేను చిన్నగా మారిపోయాను. ఇప్పుడు నేను ఆ తలుపు ద్వారా బయటకు సులభంగా వెళ్ళగలుగుతాను అనుకుంటూ ఆ తలుపు వైపుకు పరిగెట్టింది ఆలిస్. ఆ తాళం చెవితో ఆ తలుపును తెరుచుకుని బయటకు వెళ్ళింది. బయటకు వెళ్ళగానే ఆలిస్కు ఒక అద్భుతమైన తోట కనపడింది. అంత అద్భుతమైన తోటను ఆలిస్ అంతకు ముందెప్పుడూ చూడలేదు. ఇంతలో అంతకుముందు చూసిన కుందేలు ఆలిస్ దగ్గరకొచ్చింది. ఈసారి ఆ కుందేలు ఆలిస్తో మాట్లాడింది. అది చాలా కోపంగా, నువ్వు లోపలికి పోయి నా గ్లౌజు ఇంకా నా చేతి విసనకర్ర తీసుకునిరా అని చాలా పరుషంగా చెప్పింది. ఆలిస్కు ఏమీ అర్థం కాలేదు. ఎందుకు ఈ కుందేలు ఇంత కోపంగా ఉంది అని అనుకుంటూ కుందేలు యొక్క ఇంటి వైపుకు పరిగెట్టింది. లోపలికి వెళ్లిన ఆలిస్కు 2 చేతి గ్లౌసు, ఒక చేతి విసనకర్ర కనిపించాయి. అలాగే అక్కడ బల్లపై ఒక కేక్ ముక్క కూడా కనిపించింది. ఆలిస్కు చాలా ఆకలి వేయసాగింది. తను ఆ కేకును తినాలనుకుంది. కేక్లో చిన్న ముక్క తీసుకుని నోట్లో పెట్టుకోగానే ఒక్కసారిగా తిరిగి తన శరీరం పెద్ద సైజుకు పెరగసాగింది. అయ్యయ్యో, నేను మళ్ళీ పెద్దగా అయిపోయానే, ఇప్పుడు ఈ గదిలోంచి బయటకు ఎలా వెళ్ళగలను అనుకుంటూ ఆ చిన్న తలుపులో దూరి మోకాళ్లపై పాకుతూ తీవ్రంగా ప్రయత్నించి ఎలాగోలా బయటపడింది. బయటకు రాగానే మళ్ళీ ఆమె చిన్నగా మారిపోయింది. ఆలిస్కు ఏమీ అర్థం కాలేదు. నేనెందుకిలా పెరుగుతున్నాను, తిరిగి ఎందుకిలా చిన్నగా అయిపోతున్నాను, నేను నా సాధారణ సైజుకు రాలేనా అని ఆలోచించింది. ఎందుకు రాలేవు పాపా, ఎంచక్కగా వస్తావు అంటూ ఒక గొంతు వినపడింది. ఆలిస్ చుట్టూ చూసింది. ఆలిస్కు అక్కడ ఒక మష్రూంపై ఉన్న చిన్న క్యాటర్పిల్లర్ కనిపించింది. మష్రూంపై ఉన్న క్యాటర్పిల్లర్, ఈ మష్రూమ్ను నువ్వు తినచ్చు అని చెప్పింది. నాకు తినడానికి ఏమీ వద్దు, కానీ నేనిక్కడి నుంచి బయటపడి ఇంటికి ఎలా వెళ్లాలో చెప్పు అంది. నువ్వు ఆ ఎడమవైపు దారిలో వెళ్తే కుందేలింటికి వెళ్తావు,
కుడివైపు దారిలో వెళితే మ్యాడ్ హ్యాటర్ ఇంటికి వెళ్తావు అని చెప్పింది చెట్టుపై ఉన్న ఒక పిల్లి. ఆలిస్ ఆ పిల్లికి థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి బయటపడడానికి ప్రయత్నించింది. ఎడమవైపు వెళ్తే ఆ కుందేలు దగ్గరికి వెళ్ళాలి. అది చాలా కోపంగా ఉంది. నేనిప్పుడు ఆ మ్యాడ్ హ్యాటర్ ఇంటికే వెళ్తాను అని ఆలోచించుకొని కుడివైపు ఉన్న మ్యాడ్ హ్యాటర్ ఇంటికి వెళ్ళింది. మ్యాడ్ హ్యాటర్ను కలిసింది. ఆ మ్యాడ్ హ్యాటర్ ఆలిస్ను ఒక ప్రశ్న అడిగాడు. నెమళ్ళు ఎందుకు చెప్పులు వేసుకుంటాయో నీకు తెలుసా అని అడిగాడు. తనకు తెలియదని చెప్పింది ఆలిస్. అయితే నాకు కూడా తెలీదు అన్నాడు ఆ మ్యాడ్ హ్యాటర్. అప్పుడు ఆలిస్కు ఒక విషయం అర్థమైంది. ఆ మ్యాడ్ హ్యాటర్ ఒక పిచ్చివాడని, అందుకే అతన్ని అందరూ మ్యాడ్ హ్యాటర్ అని పిలుస్తారని. నువ్వొక పిచ్చివాడివి, నీతో ఏమీ ఉపయోగం లేదు అని చెప్పి ఆలిస్ అక్కడి నుండి ముందుకు సాగింది. అలా వెళ్ళగా వెళ్ళగా ఆలిస్కు రాణి యొక్క పెద్ద కోట కనిపించింది. ఆలిస్ ఆ కోటలోకి వెళ్ళడానికి ప్రయత్నించింది. ఆ కోట బయట ఉన్న సైనికులు పేక ముక్కల్లాగా వస్త్రాలు ధరించి ఉన్నారు. ఆలిస్ వాళ్ళందర్నీ మీరు పేక ముక్కల్లాంటి బట్టలు ఎందుకు వేసుకున్నారు అని అడిగింది. మా రాణికి పేకలు ఆడడం అంటే చాలా ఇష్టం, అందుకే మేము ఈ పేక ముక్కల్లాంటి వస్త్రాలు వేసుకున్నాం అని చెప్పారు. ఆలిస్ కోటలోని మహారాణి వద్దకు వెళ్ళింది. మహారాణి డైమండ్ నెక్లెస్ పోవడంతో అప్పటికే ఎంతో కోపంగా ఉంది. మహారాణి కోపంగా నువ్వు ఎవరు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగింది. ఆలిస్ తనకు జరిగిందంతా మహారాణికి వివరించింది. అప్పుడు రాణి, నువ్వు నాతో ఒకసారి పేకముక్కల ఆట ఆడు, ఆ ఆటలో నువ్వు ఓడిపోవాలి. నువ్వు ఓడిపోలేదో నేను నీ అంతు చూస్తాను అని బెదిరించింది ఆ రాణి. ఆలిస్ ఆ రాణితో పేకాట ఆడడం ప్రారంభించింది. ఆలిస్ ఓడిపోవడానికి చాలా ప్రయత్నించింది. కానీ రాణికి ఆట ఆడడం అస్సలు రాదు. మొత్తానికి ఆలిస్ ఆట గెలిచింది. ఆ రాణికి చాలా కోపం వచ్చింది. ఇంతలో అక్కడికి ఆ మాట్లాడే కుందేలు, ఆ మ్యాడ్ హ్యాటర్ కూడా వచ్చారు. ఈ ఆలిస్ పెద్ద దొంగ, ఈమెను శిక్షించాలి శిక్షించాలి అని ఆ కుందేలు, మ్యాడ్ హ్యాటర్ అరిచారు. కోపంతో ఉన్న మహారాణి, నా డైమండ్ నెక్లెస్ కూడా నువ్వే కాజేసి ఉంటావని ఆలిస్ను నిందించింది. అవును, ఆలిసే ఆ దొంగ, ఆ వజ్రాల హారాన్ని దొంగిలించింది ఆలిసే అని మహారాణికి వంతపాడారు. అప్పుడు మహారాణి కోపంతో ఊగిపోతూ, నువ్వు నా వజ్రాల హారాన్ని దొంగిలించావు, అంతేకాక పేకాటలో నువ్వు నన్ను ఓడించావు, ఇక నీకు శిక్ష తప్పదు. అప్పుడు ఆలిస్, మీరందరూ అబద్ధం చెప్తున్నారు, ఇక్కడ నా మాట పట్టించుకునేవారు ఎవ్వరూ లేరు అంది. మహారాణి కోపంతో ఊగిపోతూ సైనికులతో ఆలిస్ యొక్క తల ఖండించమని ఆదేశించింది. ఇక అప్పుడు ఆలిస్కు పట్టరాని కోపం వచ్చింది. ఆ కోపంలో ఆమె సైజు బాగా పెరగసాగింది. ఆమె పెద్దగా పెద్దగా పెరుగుతూ చాలా పెద్దగా అయిపోయింది. అప్పుడు ఆలిస్, ఇది ఒక పిచ్చి ప్రపంచం, మీరందరూ పిచ్చివాళ్లు, నేను ఇక్కడి నుండి నా ఇంటికి వెళ్తున్నాను, మీరెవరైనా నన్ను ఆపాలని చూసినా, నా వెంట వచ్చినా నా కాళ్లతో తొక్కి నలిపేస్తాను అని గట్టిగా బెదిరించింది. ఇంతలో ఆలిస్ను ఎవరో తడుతున్నట్టుగా కళ్ళు తెరిచి చూసేసరికి తన అక్కపక్కన కూర్చుని నిద్రపోతుంది. ఆలిస్ లెగు, మన ఇంటికెళ్లే టైం అయింది అంటుంది వాళ్ళక్క. అప్పుడు అర్థమవుతుంది ఆలిస్కు అదంతా కల అని. తనకొచ్చిన వింత కల గురించి వాళ్ళక్కకు చెప్తుంది ఆలిస్. ఇద్దరు కూడా చాలా నవ్వుకుని అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోతారు. చేపలు పట్టేవాడు జలకన్య. అనగనగా ఒక చిన్న గ్రామంలో రాజు అనే చేపలు పట్టేవాడు అతని భార్య తనుతో కలిసి జీవిస్తుండేవాడు. రాజు రోజూ ఉదయాన్నే నది వద్దకు వెళ్ళి చేపలు పట్టేవాడు. రాజు చాలా నిజాయితీగల వ్యక్తి. రాజు నెమ్మదస్తుడు, నిజాయితీపరుడు. అతని భార్యకు మాత్రం దురాశ చాలా ఎక్కువ. ఏదో ఒక దాని గురించి ఎప్పుడూ ఇంట్లో పోరు పెడుతూ ఉంటుంది. ఎంత చిన్న కొంపలో నేను ఉండలేకపోతున్నాను, నాకు కొత్త బట్టలు, నగలు ఏమీ కొనలేని అసమర్థుడివి నువ్వు.
ఏదో ఒకటి చేసి అవన్నీ సంపాదించుకుని రా అని రాజును ఎప్పుడూ తిడుతుంది. ఎప్పటిలాగే రాజు ఒకరోజు ఉదయాన్నే చేపలు పట్టడానికి నది ఒడ్డుకు వెళ్తాడు. అక్కడ వలవేసి చేపలు పడతాయని అలా ఎదురుచూస్తూ కూర్చుంటాడు. కానీ ఆ రోజు రాజు వలలో ఏ చేపలు పడవు. అలా చేపల కోసం వేచి ఉండి రాజు విసిగిపోతాడు. ఉత్తి చేతులతో ఇంటికి వెళ్తే తన భార్య తను ఏమంటుందో అని దిగులు పడతాడు. అలా ఆలోచిస్తుండగా తన వలలో ఏదో పెద్దది చిక్కుకుందని అనిపిస్తుంది రాజుకి. వెంటనే దాన్ని పైకి లాగుతాడు. తీరా చూస్తే అందులో ఎలాంటి చేపలు ఉండవు, కానీ ఒక జలకన్య మాత్రం ఉంటుంది. జలకన్యను చూసి రాజు ఆశ్చర్యపోతాడు. అప్పుడు ఆ జలకన్య, నన్ను విడిచిపెట్టు, నువ్వు కోరుకున్న వరాన్ని నీకిస్తాను అని అంటుంది. మరి అంత శక్తి ఉన్నదానివి నా వలలో ఎందుకు చిక్కుకున్నావు అంటాడు రాజు. నా శక్తులు ఇతరులకు వరాలు ఇవ్వడానికే గాని నాకు ఉపయోగపడవు. నువ్వు నన్ను విడిచిపెడితే నువ్వు ఏం కోరుకుంటే ఆ వరం నీకిస్తాను అంటుంది జలకన్య. ఆ జలకన్య అవస్థ చూసి జాలిపడతాడు రాజు. వెంటనే ఆమెను నదిలో వదిలిపెట్టేస్తాడు. రాజు యొక్క సద్బుద్ధిని గ్రహించిన జలకన్య, నువ్వు ఎప్పుడైనా ఈ నది వద్దకు వచ్చి నన్ను పిలవచ్చు, నేనొచ్చి నీకు ఏం కావాలో ఆ వరాన్నిచ్చి సహాయం చేస్తాను అని చెప్తుంది జలకన్య. అయితే మొహమాటస్థుడైన రాజు తనకి ఏ వరం వద్దని అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటి బయట అతని భార్య తను రాజు కోసం వేచి చూస్తుంది. ఉత్త చేతులతో వచ్చిన రాజును చూసి మండిపడుతుంది అతని భార్య తను. ఖాళీ చేతులతో వచ్చినందుకు రాజును అడ్డమైన తిట్లు తిడుతుంది అతని భార్య తను. రాజు ఈరోజు తన వలలో ఎలాంటి చేపలు పడలేదని, ఒక జలకన్య పడిందని, ఆ జలకన్యను విడిచిపెట్టేశానని జరిగిందంతా తన భార్యకు చెప్తాడు. ఎంత పనిచేశావు? ముందు గబగబా వెళ్ళి ఆ జలకన్యను ఒక బస్తాడు బంగారు నాణాలు ఇమ్మని అడుగు, బంగారు నాణాలతోనే నువ్వు ఇంటికి రావాలి అని తిట్టి పంపిస్తుంది. రాజు ఆ నది వద్దకు వెళ్ళి జలకన్యను పిలుస్తాడు. జలకన్యతో తన భార్య ఒక బస్తాడు బంగారు నాణాలను కోరుకుంటుందని అడుగుతాడు. అప్పుడు జలకన్య, నువ్వు ఇంటికి వెళ్లేసరికి నీ ఇంటిలో బంగారు నాణాలు ఉంటాయి, వెళ్ళు అంటుంది. రాజు ఇంటికి వెళ్లేసరికి ఇంటిలో కుండల నిండా బంగారు నాణాలు నిండి ఉంటాయి. రాజు తన భార్యని, నీకిప్పుడు సంతోషమేగా అంటాడు. ఆమె మాత్రం ఏం సమాధానం చెప్పదు. మర్నాడు ఉదయాన్నే రాజు భార్య తను, మన దగ్గర బోలెడు బంగారం ఉంది, ఈ బంగారం అంతా జాగ్రత్తగా పెట్టుకోవాలంటే మనకొక పెద్ద ఇల్లు కావాలి, నువ్వు వెంటనే పోయి ఆ జలకన్యను మనకు పెద్ద ఇల్లు ఇమ్మని చెప్పు అంటుంది. రాజు మళ్ళా జలకన్య దగ్గరకు వెళ్తాడు. తన భార్యకు ఒక పెద్ద ఇల్లు కావాలని జలకన్యను అడుగుతాడు. సరే, నువ్వు వెళ్ళేటప్పటికీ నీకు ఒక పెద్ద ఇల్లు సిద్ధంగా ఉంటుంది అని చెప్తుంది జలకన్య. జలకన్యకు ధన్యవాదాలు చెప్పి రాజు అక్కడి నుండి ఇంటికి వెళ్తాడు. అక్కడ తన పూరి గుడిసె స్థానంలో ఒక పెద్ద ఇల్లు ప్రత్యక్షమవుతుంది. ఇంట్లోకి వెళ్లిన రాజు తన భార్యతో, నీకిప్పుడు సంతోషమేనా అని అడుగుతాడు. ఆమె ఏమీ సమాధానం చెప్పదు. మర్నాడు ఉదయం రాజు భార్య తనకు గుర్రాలతో లాగే ఒక పెద్ద రథం కావాలని అడుగుతుంది. మనలాంటి డబ్బున్నవాళ్లు మట్టి రోడ్లపై నడిచిపోకూడదని, తనకొక ఖరీదైన గుర్రపు రథం కావాలని కోరుకుంటుంది. రాజు చేసేది లేక తిరిగి మళ్ళీ నది వద్దకు వెళ్తాడు. అక్కడ జలకన్యను పిలిచి తన భార్యకు ఒక మంచి గుర్రపు రథం కావాలని అడుగుతాడు. జలకన్య సరేనంటుంది, నువ్వు వెళ్లేసరికి రథం సిద్ధంగా ఉంటుంది అని చెప్తుంది. రాజు ఇంటికి వెళ్లి చూసేసరికి ఒక అందమైన గుర్రపు రథం గుమ్మంలో సిద్ధంగా ఉంటుంది. రాజు లోపలికి వెళ్లి తన భార్యతో, నీకిప్పుడు సంతోషమేనా అని అడుగుతాడు. కానీ అతని భార్య, మనం డబ్బున్నవాళ్ళం అయ్యాం కాబట్టి మన చుట్టుపక్కల వాళ్ళు నన్ను గౌరవిస్తున్నారు, కానీ నాకది సరిపోదు, ఈ ఊరిలో వాళ్ళందరూ నన్ను గౌరవించాలి, అలా జరగాలంటే నేను ఈ ఊరికే నాయకురాలిని అవ్వాలి, నన్ను ఈ ఊరికి నాయకురాలిగా అయ్యేలా చెయ్యమని నువ్వు జలకన్యను అడుగు, అప్పుడే నేను సంతోషంగా ఉంటాను అని రాజును మళ్ళీ జలకన్య వద్దకు పంపిస్తుంది. ఈసారి కూడా రాజు జలకన్యతో తన భార్య కోరికను చెప్తాడు. జలకన్య రాజుతో, నువ్వేమీ దిగులు పడకు,
నువ్వు ఇంటికి వెళ్ళేసరికి నీ భార్య మీ గ్రామానికి నాయకురాలైపోతుంది అని చెప్తుంది. రాజు ఇంటికి వెళ్ళేసరికి గ్రామస్తులందరూ తన భార్య చుట్టూ గుమిగూడి ఉండడాన్ని చూస్తాడు. వాళ్ళందరూ ఆమెకి ఎంతో గౌరవం మర్యాద ఇస్తూ మాట్లాడతారు. రాజు ఆమెను నీకిప్పుడు సంతోషమేగా అని అడుగుతాడు. కానీ ఆమె మాత్రం ఇప్పుడే ఇంకా ఏమీ చెప్పలేను అని అంటుంది. ఇలా రోజు రాజు భార్య రాజుని ఏదో ఒక కోరిక కోరి జలకన్య దగ్గరికి వెళ్ళి ఆ కోరికను తీర్చుకుని రమ్మని పంపుతూ ఉంటుంది. పాపం రాజు రోజు జలకన్య వద్దకు వెళ్ళి కోరికలు అడుగుతూ ఉండేవాడు. ఒకరోజు అకస్మాత్తుగా చాలా పెద్ద వర్షం కురిసింది. ఆ పెద్ద వర్షం వల్ల నీరంతా ఊరిలోకి వచ్చి రాజు ఇంట్లో కూడా నీరు ప్రవేశించింది. రాజు రథం కూడా ఆ నీళ్లలో ములిగింది. రాజు భార్యకు అంత పెద్ద వర్షం అంటే చాలా చిరాకు. కానీ ఆ వర్షం అప్పుడే తగ్గే సూచనలేవీ కనిపించలేదు. రాజు భార్య రాజుని జలకన్య దగ్గరకు వెళ్ళి వర్షాన్ని ఆపగలిగే శక్తి తనకు ఇమ్మని కోరుకోమని పంపిస్తుంది. ప్రకృతిని నియంత్రించే శక్తి మనలాంటి సాధారణ మనుషుల వద్ద ఉండడం చాలా ప్రమాదకరం. అది తప్పు కూడా అని వారించబోతాడు రాజు. కానీ అతని మాట ఆమె అస్సలు వినదు. మర్యాదగా వెళ్ళి ఆ వరం కోరుకుని రా అని రాజుని బలవంత పెట్టి పంపిస్తుంది. చేసేది లేక జలకన్య దగ్గరకు వెళ్తాడు రాజు. జలకన్యతో జరిగిందంతా వివరిస్తాడు. అప్పుడు జలకన్య నువ్వేమీ దిగులు పడకు, వర్షాన్ని ఆపగలిగే శక్తి నేను నీ భార్యకి ఇస్తాను అని అంటుంది. రాజు భార్య వెంటనే ఈ వర్షం ఆగిపోవాలి అని అనగానే వర్షం ఆగిపోతుంది. మొత్తానికి ఆ ఊర్లో వర్షాలు పడడమే మానేస్తాయి. దాంతో పచ్చని పంట పొలాలన్నీ ఎండిపోతాయి. చెరువులు నూతులు అడుగంటిపోతాయి. ఇదంతా రాజు భార్య పనేనని తెలుసుకున్న గ్రామస్తులందరూ కోపంతో ఊగిపోతారు. తమ ఊర్లో వర్షాలు లేకుండా చేసిన మంత్రగత్తె మాయగత్తె అని రాజు భార్యను అందరూ కలిసి చితకబాదుతారు. రాజు వాళ్ళందర్నీ ఆపడానికి ఎంతగానో ప్రయత్నిస్తాడు. కానీ ఏమీ లాభం ఉండదు. ఇక లాభం లేదనుకున్న రాజు అక్కడి నుండి జలకన్య దగ్గరకు పరుగుపెడతాడు. జలకన్యతో జరిగిన విషయాన్నంతా చెప్తాడు. తన భార్యకు సహాయం చేయమని కోరుకుంటాడు. తన భార్యకు ఇచ్చిన శక్తిని వెనుకకు తీసుకోమని అడుగుతాడు. కానీ జలకన్య నేను వరాలు ఒకసారి ఇవ్వటమే గాని వాటిని వెనక్కి తీసుకునే శక్తి నాకు కూడా ఉండదు. ఈ విషయంలో నేను ఏమీ చేయలేను అని చెప్తుంది. అది విన్న రాజు ఇన్ని రోజులు నువ్వు నా భార్య కోరికలను నెరవేర్చావు. ఈ ఒక్కసారి నా కోరికను నెరవేర్చు. మాకు నువ్విచ్చిన బంగారం, గుర్రపు రథం, ఇంకా పెద్ద ఇల్లు ఇవేమీ మాకు వద్దు. అవన్నీ తీసుకుని నా భార్యను వాళ్ళ నుంచి కాపాడు అని వేడుకుంటాడు రాజు. రాజు అభ్యర్థనను అర్థం చేసుకున్న జలకన్య సరే నీ కోరిక నేను తీరుస్తాను. నువ్వు ఇంటికి వెళ్ళేటప్పటికీ నీ భార్య సురక్షితంగా ఉంటుంది అని వరమిస్తుంది. ఆనందంగా ఇంటికి వెనుతిరుగుతాడు రాజు. రాజు ఇంటికి వెళ్ళి చూసేసరికి తన భార్య తన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆమె రాజును చూసి బాగా ఏడుస్తుంది. తను చేసిన తప్పులన్నిటికీ పశ్చాత్తాపపడుతుంది. దీనంతటికీ తన దురాశే కారణమని రాజుని క్షమాపణ వేడుకుంటుంది. తన భార్యలో నిజమైన పశ్చాత్తాపం రాగానే వెంటనే వర్షం కురవడం ప్రారంభమవుతుంది. తిరిగి వర్షాలు పడడంతో ఊర్లో ఉన్న ప్రజలందరూ శాంతించి సంతోషంగా అందరూ కలిసిమెలిసి జీవనం సాగిస్తారు. ఏపీ మరియు తెలంగాణ స్టేట్ సిలబస్ 1 నుండి 10వ తరగతి వరకు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం ఉచిత యూట్యూబ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిభ యూట్యూబ్ ఛానల్.